ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మీ పేరు సార్? రూపేందర్. ఏం చేస్తుంటారు? ఆర్టీసీ మెకానిక్, గ్రామం మండలం కోదాడ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మా అభిప్రాయం ఏంటంటే సార్, నేను కాంగ్రెస్ కార్యకర్తని 30 ఏళ్ళుగా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన. కోదాడ ఉత్తమ పద్మావతి ఎమ్మెల్యే గారు ఉందిగా. కాంగ్రెస్ కార్యకర్తలను ఏనాడు పట్టించుకోవట్లేదు. మేము నమ్మి ఓటేసినాం. నాకు 4 ఏళ్ళ అనవసరంగా నేను వీఆర్ఎస్ రాయించిన తొందరపడి. ఈ రేవంత్ రెడ్డి నమ్మి ఓటేసిన. ఈ ఎమ్మెల్యే గారు ఏం పట్టించుకోకుండా నాది ఉద్యోగం ఇప్పిస్తారని నాకు మోసం చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ అట్టర్ఫలేదు. 100 బాలు కేసీఆర్ న్యాయం అనిపిస్తుంది. ఈ పరిపాలనలు ఏం లేదు సార్, వేస్ట్. నేను నమ్మి ఓటేసిన, ఏం చేయలే. అట్లా నాకు ఇంకా 4 ఏళ్ళ సర్వీస్ ఉండే ఆర్టీసీలో. నమ్మి ఓటేసిన, మోసం చేసింది. ఉద్యోగం ఇప్పిస్తాను, ఇప్పిలే. ఇట్లా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఓటేనే. గతంలో కేసీఆర్ గారి పాలన మంచి కేసీఆర్ బాగుంది పాలన. మంచిగా సార్, కేసీఆర్ చేసిన పనులు చాలా అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒక అవసరం ఉంటుంది కదా, అలా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ అన్నీ బాగానే చేసిండు, కానీ ఇది రైతు బంధు అందరికీ చెట్లు పుట్టలు గుట్టలు అన్నీ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చిండు. దానివల్ల లాస్ చాలా అయినట్టు ఇక ప్రజలందరి మీద పడుతుంది ఆ భారం అంతా. అదొకటి. ఇంకా ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే, అవి ఒకటి. మరి ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందంటారు? గ్యాస్ కూడా 500కే గ్యాస్ అన్నారు. అది ఇప్పటి వరకు అమలు చేయలేదు. మరి ఇప్పటిదాకా అమలు చేయకుంటే ఎట్లా అండి? మరి కరెంటు బాగానే ఉంది. జీరో బిల్లు వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. ఎలా ఉన్నాయి? అంత బాగానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. నమస్తే అన్న. మీ పేరు? యశ్వంత్. ఏం చేస్తుంటారు సార్? నేను బీటెక్ థర్డ్ ఇయర్ అన్న. ఇప్పుడు గ్రామం మండలం? మాది చెట్ల ముందు ఎప్పుడు పెన్పాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉందన్న ప్రస్తుతానికైతే. ఆ జాబ్లు అవి వేస్తాండు, అవి వేస్తుండు కొన్ని. 2 లక్షల లోన్ కూడా బాగానే ఇచ్చిండు. కాకపోతే ఇంకా రైతు బంధు అవన్నీ ఇంకా రావట్లేదు కదా, వాటిలో బాగాలేదు. ఇంకా పరిపాలన కొంచెం ఆన్లైన్ అయితే బాగుండేది. మొత్తం అవి దరఖాస్తులన్నీ ఆఫ్లైన్ చేస్తారు కదా, అది ఏమవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అంతే అన్న. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు బాగుండేది అన్న. రైతులందరికీ, మేము కూడా రైతులం కాబట్టి మా డాడీ వాళ్ళందరూ బాగుండేది. అవన్నీ వచ్చినాయి బాగానే. రైతు బీమా డబ్బులు, ఇంకా రైతు బంధు అవన్నీ బాగానే వచ్చినాయి. అవన్నీ టైం టు టైం పెట్టేది. ఇతను వచ్చినాక డబ్బులు ఇవ్వట్లేదు, మాఫీ ఒకటి ఇచ్చిండు. అంటే కేసీఆర్ జాబ్స్ చేయలేదు, ఇతను జాబ్ చేస్తుండు. దానికి దీనికి అది ఒక్కటే తేడా. పరిపాలన ఎవరిదైనా అంతే అన్న. ఇంకా థ్యాంక్ యూ సార్. ఓకే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఏం మంచిగా ఏం లేదు, యావరేజ్. ఆయన పెట్టిన పథకాలన్నీ ఇంకా ఏ సక్సెస్ కాలేదు. అంటే ఈ 6 గ్యారెంటీలు చూసుకుంటే అభివృద్ధి జరగట్లేమంటారా? అంటే అది కూడా ఇప్పటికి కూడా ఉన్న వాళ్ళకే చెందుతున్నాయి పథకాలైనా ఏయైనా. భూమి లేని పేదోళ్ళకి ఏం చెందట్లేదు. నిరుపేద కుటుంబాలకి ఈ రోజు వరకు ఆయన వల్ల ఎలాంటి లబ్ధి లేదు. అంటే ఈ బస్సు అయితే ఏదైతుందో మహిళలకు, అలాగే ఉచిత విద్యుత్ కానీ, ఉచిత విద్యుత్ ఇప్పటి వరకు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమీ ఇవ్వలేదు. లేడీస్కు స్కూటీ ఇస్తా అన్నారు, అవి ఏమి ఇవ్వలేదు, ఏది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది కూడా ఉన్నోళ్ళకే ఇలా చేకూర్చిండు, కానీ పేదోళ్ళకి ఏం రాలే. ఆయనది కూడా ఇప్పుడు 100 ఎకరాలు ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు, అన్నీ ఉన్నోళ్ళకే. ప్రతిదీ ఎక్కువ భూమి లేని పేదోనికి అయితే ఏమో ఈ రోజు వరకు ఏం రాలేదు. ఆయనకు రాదైనా ఈయనదైనా. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? గట్టు సువర్ణ. ఏం చేస్తుంటారమ్మా? కిరాణా షాప్. గ్రామం మండలం? గ్రామం టేక్మట్ల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా?
సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుందండి. ఓకే, పేద ప్రజలు కూడా మంచిగా ఫెసిలిటీ తోటి ఉంటారు. కరెంటు బిల్ ఒకటి, బస్ ఛార్జీలు ఒకటి చాలా సేఫ్ అవుతున్నాయి. ఓకే, రైతుల రుణమాఫీ కూడా ఒకేసారి చేశారు. ఓకే, ఒక 2500 కూడా ఇస్తే చాలా బాగుంటుంది. మహిళలకు ప్రతి నెల ఇస్తా అన్న డబ్బులు అంటే మన మహిళలకు 2500 ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, కరెంటు గ్యాస్ కరెంటు ఓకే, గ్యాస్ ఓకే, ఆ, సన్న బియ్యం వస్తున్నాయి. మంచిగా ఉంది. ఓకే, బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తను కూడా పర్లేదు, బాగానే చేశాడు. అంతకంటే ఎక్కువ సీఎం రేవంత్ రెడ్డి గారు కొంచెం అందరికీ ఉపయోగపడేలా చేశాడు. పేద ప్రజలకు కూడా యూస్ఫుల్ అయ్యేలాగా చేశాడు. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరమ్మా? మంజుల. ఏం చేస్తుంటారమ్మా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. గ్రామం, మండలం? తుల్యారావుపేట గ్రామం, మండలం చివెంల. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగా చేస్తున్నారండి. కానీ పేదోళ్ళకి ఇంకా కొంచెం మంచిగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని, పేదోళ్ళకు మంచిగా చేయాలని చూస్తున్నా. ఉన్నోళ్ళే బాగుపడుతున్నారు, లేనోళ్ళలాగానే ఉండిపోతున్నారు కదా. అలా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మా తల్లిదండ్రులు ఫార్మర్ పనే చేస్తారండి. వ్యవసాయదారులకు ఏమైనా జరిగిందంటారా కాంగ్రెస్ టైంలో? వ్యవసాయదారులకు మంచిగా జరుగుతుంది. కానీ కాలువలు వదిలి ఆపేసిండు కాబట్టి పొలాలన్నీ ఎండిపోయినాయి. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు 10 ఎకరాలు ఎండిపోయినాయి. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. బోర్లు లేని వాళ్ళే బాధపడుతున్నారు. రుణమాఫీ అయింది, 2 లక్షలు రుణమాఫీ అయింది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది మీకు? జరిగింది. రైతు బంధు పడ్డది. సన్న బియ్యం వస్తున్నాయి, తింటున్నాం మేము, అవే తింటున్నాం. సన్న బియ్యం అవే తింటున్నాం మేము. మహిళలకు 2500 ఇస్తానవి కూడా ఇస్తే బాగుంటాయని కోరుకుంటున్నాం. అలాగే జాబులు కూడా తీయాలని అనుకుంటున్నాం. చాలామంది ప్రజలు ఉన్నారు. మా అన్నయ్య చదివి ఇంటి దగ్గరనే ఉండిపోయిండు. కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగం రాలే, ఏ సర్కారు వచ్చి బాగు చేయలేదు. అలాగే గవర్నమెంట్ జాబులు తీయాలని కోరుకుంటున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? గతంలో కేసీఆర్ కూడా చాలా బాగా చేశారు. కానీ తను కాలువలు వదిలిండు, అన్నీ చేసిండు, కానీ ఒక్క జాబులే తీయలేదు. రేవంత్ రెడ్డి కూడా చేసిండు, కానీ కాలువలు వదిలేయడం ఒకటే తప్పు చేసిండు, వదలకుండా ఉండడం ఒకటే తప్పు అయిందని అంటున్నారు ప్రజలు.